తారా గారు, హ్మ్? మీకు కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే ఆ సిచ్యుయేషన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. మరి బాధొస్తే? ఒక్కదాన్నే ఉండడానికి ఇష్టపడతాను. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? మరి హ్యాపీగా అనిపిస్తే? నచ్చింది బాగా వండుకొని తింటాను. మనకుండే ఒక్కో ఎమోషన్కి ఒక్కో థెరపీ అనమాట. కానీ లవ్లో ఫెయిల్ అయితే వచ్చే థెరపీ ఏంటో తెలుసా? మనల్ని మనం వెతుక్కోవటం, మనలా మనం బ్రతకటం, మనల్ని మనం ఇష్టపడటం. వెతకండి, ఖచ్చితంగా మీకు మీరు దొరుకుతారు కొత్తగా. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మా అమ్మే, తర్వాతే రాగం. వాడు లేకుండా బ్రతకలేను అని చెప్పను, కానీ వాడుంటే బాగుంటుంది అని మాత్రం చెప్పగలను. ఇంత జరిగాక వాడున్నా లేనట్టే. అయితే మరోసారి అడుగుండొచ్చుగా. ఒకప్పుడు ఇష్టం అడగకపోయినా చూపించేవాడు. ఇప్పుడు అడిగినా చూపించలేడు. నాలా కాదండి, మీలా ఉండడం చాలా కష్టం. అప్పుడెప్పుడో విన్నా, భూదేవికి ఉండే ఓర్పు ఒక ఆడదనుకుంటుందని. కానీ ఇంత బాధను మోస్తారని ఇప్పుడే అర్థం అవుతుంది. మేం చాలా సింపుల్. రాముడిలాగా పెద్ద యుద్ధాలు చేయాలని కోరుకోం. కావాల్సింది కోరుకునేది కాస్త ప్రేమే. అది ఉంటే చాలు. ఈ లైఫ్లో నా అనుకున్న వాళ్ళతో హ్యాపీగా బ్రతికేస్తాం.